వెల్కమ్ టు జెట్ న్యూస్. నేను మీ టీవీ రావు. ఈరోజు మనం ప్రముఖ డెంటల్ వైద్య నిపుణులు డాక్టర్ అశోక్ బాబు గారు, అలాగే డాక్టర్ రత్న భారతి గారితో ఉన్నాం. మరి వీరు ఇరువురు కలిసి అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ ఆసుపత్రులను ప్రారంభించారు. మరి ఈ ఆసుపత్రులు శాఖలుగా విస్తరిస్తూ హైదరాబాదు, అలాగే ఇప్పుడు ఒంగోలు, ఇలా పలు చోట్ల ఈ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఈ దంత వైద్యానికి సంబంధించి ఇది ఖచ్చితంగా నిపుణులు మాత్రమే చేయాల్సినటువంటి వృత్తి. మరి ఆ నిపుణులు ఇప్పుడు కాంటెంపరీ సిచ్యువేషన్స్ లో డెంటల్ చికిత్సకు, డెంటల్ ఆపరేషన్స్ కానీ, డెంటల్ కు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయాల్లో కానీ చాలా మంది శ్రద్ధ చూపట్లేదు. మరి కానీ దాని ప్రాధాన్యత చాలా ఉంది అనేటటువంటిది ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి మనకి పరిణామాల వల్ల మనకు తెలియపరుస్తున్నారు. మరి అంతేకాకుండా అసలు డెంటల్ కు సంబంధించిన ప్రాముఖ్యత, ఈ వైద్యానికి సంబంధించిన ప్రాముఖ్యత ఎలా ఉండబోతుందో మనతో తెలుసుకునేందుకు మరి వైద్యులు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఇప్పుడు డెంటల్ వైద్యానికి సంబంధించి అంత శ్రద్ధ పబ్లిక్ లో అవేర్నెస్ లేకపోవటమా, లేదంటే ఈ వైద్యం పట్ల చిన్న చూపా? ముందుగా జెట్ న్యూస్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. డెవలపింగ్ కంట్రీస్ లో డెంటల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా ఉందండి. ఈ ఎక్స్పెషల్లీ మన భారతదేశంలో ఏదన్నా గుండెకి సంబంధించిన ప్రాబ్లం వస్తే, లేకపోతే కంటికి సంబంధించిన ప్రాబ్లం వస్తే, స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లం వస్తే, లేకపోతే జ్వరం వస్తే వాటికి సంబంధించి పట్టించుకుంటారే తప్ప నా నోట్లో 32 పళ్ళు ఉన్నాయి, వాటిని ఏదన్నా ఆ పన్ను మంచిగా ఉందా లేదా, ఆ 32 పళ్ళతో నేను కరెక్ట్ గా నవలగలుగుతున్నానా లేదా, లేదా ఆ 32 పళ్ళతో నాకు మంచి వాసన, ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఏమైనా దుర్వాసన వస్తుందా లేదా అనేది అబ్జర్వ్ చేసేటువంటి స్థితిలో కూడా ఉండలేని పరిస్థితి ఉందండి ఈ రోజుల్లో. కనుక మేము ఒక డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ స్థాపించి మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో స్థాపించామండి. ఆ తర్వాత రూరల్ ప్రాంతాల్లో కూడా ఈ దంత వైద్యాన్ని విస్తరింప చేయాలి, ఈ దంతానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత అనేది ప్రజల్లో కూడా తెలియపరచాలని ప్రతి గ్రామాన, ప్రతి స్కూళ్లలో, ప్రతి అంగన్వాడీ స్కూళ్లలో, కాలేజీల్లో, తర్వాత ఎక్కడైతే గుమికూడుతున్నారో జనాలు అక్కడికి వెళ్ళి మీరు డెంటల్ డాక్టర్ని సంప్రదించండి, డెంటల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది నేను నా భార్య డాక్టర్ రత్న భారతి ఇద్దరము కూడా డెంటల్ అవగాహన అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. డాక్టర్ అశోక్ బాబు గారు, ఇప్పుడు జనరల్ గా మనం చూస్తే మీరు ఎండిఎస్ అంటే ఒక విద్యకు సంబంధించి, డెంటల్ విద్యకు సంబంధించి ఒక పరిపూర్ణమైన స్టడీ. కానీ మీరు దంతం బిగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ కూడా దంతం బిగుతున్నారు. మరి ఇది మీరు తీసుకునేటటువంటి ప్రికాషన్స్ చూస్తే కనుక అద్భుతంగా ఉంటాయి. మరి అక్కడికి వెళ్తే ముందు వెనక చూడకుండా పన్ను పీకేయాలి అని పీకేస్తారు. పంటి నొప్పి వస్తే పన్ను పీకేస్తున్నారు. ఏంటి, ఇది కరెక్ట్ అంటారా? అది మంచి ప్రశ్న అడిగారండి. అది పాత రోజుల్లో అయితే ఒక పన్ను నొప్పిగా ఉందంటే ఒక డాక్టర్ దగ్గరికి రాగానే ఆ రోజుల్లో ఓపీజీ మిషన్స్ ఉండేవి కాదు, తర్వాత ఐఓపి మిషన్స్ ఉండేవి. కానీ బట్ రేరుగా మన దగ్గరికి ఒక పేషెంట్ రాగానే వెంటనే విపరీతంగా పేషెంట్ కూడా వాళ్ళు ఓర్చుకోలేని స్థితి, నాకు ఇమీడియట్ గా పన్ను పీకాల్సిందే, పన్ను పీకితే నాకు రిలీఫ్ అవుతుంది అని అనుకుంటున్నారే తప్ప దాన్ని పన్నును సేవ్ చేసుకుందాము అనేటువంటిది పేషెంట్ లో కూడా ఎడ్యుకేషన్ లేకుండా పోయింది. అందుకని మా దగ్గరికి వచ్చిన వెంటనే పేషెంట్ ని, నీకు పన్ను పుచ్చిందంటే ముందు ఐఓపి అడ్వైజ్ చేయడం కానీ, లేకపోతే ఓపీజీ అడ్వైజ్ చేయడం కానీ, ఇలా అడ్వైజ్ చేస్తే పన్ను ఎంతవరకు డ్యామేజ్ అయింది. ఒకవేళ మనకు పంటికి 3 పొరలు ఉంటాయి, ఎనామిల్. ఇప్పుడు ఒక పన్ను ఉందనుకోండి, ఈ పన్నులో ఫస్ట్ దాన్ని ఎనామిల్, తర్వాత రెండోది పసుపు కలర్ లో ఉండేది డెంటిన్ అని, ఈ నరానికి సంబంధించింది ఉన్నప్పుడు ఇది పల్ప్ అని 3 పొరలు ఉంటాయి. ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆ పిట్ ఎనామిల్ స్టేజ్ లో ఉంటది. ఈ స్టేజ్ లో అసలు ఎట్టి పరిస్థితుల్లో నొప్పి ఉండదు సార్. తర్వాత డెంటిన్ దానికి వచ్చినప్పుడు కూడా నొప్పి ఉండదు. ఈ స్టేజ్ లో డెంటల్ డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఆ పిట్ని క్లియర్ గా ఎంతైతే పుచ్చుందో ఆ పుచ్చును కంప్లీట్ గా రిమూవ్ చేసి దానిలో 2 రకాల మెటీరియల్ ఉన్నాయి. ఒకటి అమాల్గమ్ అని, అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది. తర్వాత కాంపోజిట్ మెటీరియల్ అని,
పన్ను కలర్ లోనే ఉంటుంది. ఆ కలర్ సిమెంట్ వేసుకుంటే దాన్ని ఈజీగా మళ్ళీ యథావిధిగా మనం నడుపుకోవచ్చు. పన్ను నొప్పి ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుందండి? సార్ అదే పుచ్చు ఈ నరానికి ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు విపరీతమైన కనిపిస్తుంది. రెడ్ గా కనిపించేటువంటి నర్వ్స్, ఈ నర్వ్స్ దీనికే బ్లడ్ సప్లై కూడా అవుతూ ఉంటదండి. ఎప్పుడైతే ఈ స్టేజ్ లో ఉంటుందో పన్ను నొప్పి ఉంటది. అప్పుడు ఏం చేస్తారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు పన్ను నొప్పిగా ఉందనగా వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే మెడికల్ షాప్ కి వెళ్తారు, వెళ్ళి మందులు తీసుకుంటారు. ఆ మందులు తీసుకుంటే మరలా ఒక 2 నెలలు నొప్పి ఉండదు. ఆ తర్వాత ఈ స్టేజ్ ఆ మందులకి క్యూర్ కాదండి, ఎట్టి పరిస్థితుల్లో క్యూర్ కాదు. మరలా ఈ ఈ ఇన్ఫెక్షన్ అనేది చివరి స్టేజ్కి వచ్చి ఇక్కడ పెరి అపైకల్ యాబ్సెస్ అంటారు. ఈ పన్ను చివర ఒక స్వెల్లింగ్ లాగా వచ్చి ఈ చిగురంతా వాపు వచ్చి అక్కడ వాపు లాగా ఏర్పడుతుంది. అప్పుడు ఆ స్టేజీలో నువ్వు యాంటీబయాటిక్స్ మింగండి, పెయిన్ కిల్లర్స్ మింగండి, తర్వాత ఎన్ని స్టెరాయిడ్స్ మింగండి, ఆ స్టేజీలో ఏ మందు కూడా పనిచేయదు. అప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టర్ దగ్గరికి వస్తే, డాక్టర్ గారు నాకు పన్ను విపరీతంగా నొప్పి ఉందండి, దీన్ని ఎలాగైనా కొంతమంది సేవ్ చేయమంటారు, కొంతమంది పన్ను పీకమంటారు. మేమిచ్చే అడ్వైస్, మా దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో దీనిలో 7 బ్రాంచ్లు ఉంటాయండి. 7 బ్రాంచీలు అంటే ఒకళ్ళు పన్ను పీకే వాళ్ళని ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఉంటారు, తర్వాత పిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసేవాళ్ళు పీడియాట్రిషియన్ అంటారు, తర్వాత నోటికి సంబంధించి ఎక్స్రేకి సంబంధించి ఏదైనా క్యాన్సర్స్ ఉన్నాయా దాన్ని రేడియాలజీ, లేకపోతే ఐడెంటిఫై చేయటం, అంటే వైట్ స్పాచెస్ ఉంటే లైకెన్ ప్లానర్స్, ఓరల్ సబ్మికోస్ ఫైబ్రోసిస్, ఇలా ఏమైనా స్పాచెస్ ఉంటే దాన్ని ఓరల్ మెడిసిన్ అని, లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టే వాళ్ళని ప్రాస్టడాంటిస్ట్ అని, రూట్ కెనాల్ చేసే వాళ్ళని ఎండోడాంటిస్ట్ అని, ఏ స్పెషాలిటీకి సంబంధించి ఆ స్పెషాలిటీకి 7 బ్రాంచీలను డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మా హాస్పిటల్లో ఈహెచ్ఎస్ ఉంది, ఆరోగ్య భద్రత ఉంది, రియంబర్స్మెంట్ ఉన్నాయి. కనుక పేషెంట్ దర్జాగా మా హాస్పిటల్కి వచ్చి నీకు ఏ ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ని డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ దంత వైద్యానికి సంబంధించి ఇంప్లాంట్ అనేటటువంటిది ఒకటి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో ఆ ఇంప్లాంట్ చేసినందువల్ల గతంలో ఏమో అటువైపు పన్ను ఇటువైపు పన్ను కూడా వాటిని డిస్టర్బ్ చేయాలి, ఏదో వాటిని ఏదో మళ్ళీ కట్ చేసి వాటికి ఏదో క్రౌన్ ఏదో ఫిట్ చేయాలి అనేటువంటి విధంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఆధునిక ఏదైతే వచ్చే అన్ని పరికరాలు పరిజ్ఞానం కూడా పెరిగిపోయింది. మరి వాటికి ఆల్టర్నేషన్ ఏమన్నా ఉందండి ఇప్పుడు? 100% అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ లో కూడా ఈ పళ్ళు పెట్టే పద్ధతి 3 రకాలుగా ఉంది. ఒకటి కంప్లీట్ డెంచర్, అంటే ఏమి పళ్ళు లేకపోయినా కానీ పళ్ళు పెట్టేదాన్ని కంప్లీట్ డెంచర్ అంటారు. దాన్ని ప్రతిరోజు ఉదయం పెట్టుకొని నైట్ శుభ్రంగా కడుక్కొని లోపల పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు పెట్టుకుంటారు, దాన్ని కంప్లీట్ డెంచర్ అంటారు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఒక పన్ను ఆ పన్ను ఈ పన్నును గ్రైండ్ చేసి దాన్ని బ్రిడ్జ్ రూపంలో పెడతామండి, దాన్ని కూడా ఫిక్స్డ్ పళ్ళు అంటాం. తర్వాత లేటెస్ట్ గా ఈ మధ్య వచ్చే టెక్నాలజీ ఏంటంటే ఇంప్లాంట్ టెక్నాలజీ. దాన్ని టైటానియం ఇంప్లాంట్స్ అని, పక్క పళ్ళును డ్యామేజ్ చేయకుండా దాన్ని డైరెక్ట్ గా స్క్రూ ఫిట్ చేసి దాని నుంచే క్యాప్ పెట్టి దాన్ని బ్రిడ్జి రూపంలో అమర్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా సింగిల్ పన్నుకే దాన్ని మళ్ళీ క్యాప్ టెక్నాలజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి టెక్నాలజీలో మనకి ఈ ఆ పన్ను ఈ పన్ను అరగదీయటం వల్ల కొంతకాలానికి అది కూడా అరిగిపోయి ఈ చిగుళ్ళ మధ్య ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ అటు పన్ను ఇటు పన్ను డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజుల్లో డెంటల్ ఇంప్లాంట్ కి మొగ్గు చూపుతున్నారు చాలా మంది. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే కాస్ట్లీతో కూడుకున్న పని కదా, ఎట్లా అది ఇది అని అనుకుంటున్నారు అపోహ. కానీ డెంటల్ ఇంప్లాంట్స్ లో కూడా దానికి రకాలైనటువంటి ఇంప్లాంట్స్ వచ్చినాయి. దాన్ని బోన్ గట్టిదనాన్ని బట్టి తక్కువ ఖర్చుతో కూడా కొన్ని మంచివి కూడా పెట్టుకునేటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కనుక మేము చెప్పేది ఏంటంటే మీరు ఏది సూటబుల్ ఉంటుందో దానికి 100% మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అది పెట్టాలి అంటే కనుక ఎన్ని పళ్ళు ఉంటే పెడతారో, అసలు ఏ పళ్ళు అసలు లేకపోయినా కూడా 32 పళ్ళు పెట్టగలుగుతారా? సరే, అది ఇప్పుడు బోన్ మాత్రం గట్టిగా ఉంటే ఈవెన్ 90 సంవత్సరాలలో కూడా 32 పళ్ళను పెట్ చేసేటువంటిది లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందండి. 90 సంవత్సరాల వాళ్ళకైనా బోన్ గట్టిగా ఉందంటే దాన్ని ఒక ఓపీజీ కానీ సిబిసిటీ అనేటువంటి ఎక్స్రే తీసి దాని లెవెల్ ఎంత ఉన్నది అనేది చూసి దానికి
ఈజీగా ఈ రోజు మన దగ్గరికి పేషెంట్ వస్తే ఆ రోజే ఇంప్లాంట్స్ ని పెట్టి సాయంత్రానికే మళ్ళీ దాన్ని 32 పళ్ళు పెట్టేటువంటి అధునాతనమైనటువంటి డెంటల్ టెక్నాలజీ ఈ రోజుల్లో ఒక అందుబాటులో రోజులో వచ్చేసి ఒక్క రోజులోనే చేయొచ్చు. ఓకే. అయితే ఈ ఇంప్లాంట్ కి సంబంధించి మరి ఇది రూమరా వాస్తవం తెలియదు కానీ మీరు క్లారిటీ ఇవ్వండి. ఈ పెట్టి ఆ ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత ఏజ్ అనేటటువంటి ఎక్కువగా కనిపిస్తుంది అంటారు, అది కరెక్ట్ అండి? అది అక్కడ లేదు, ఏజ్ ఎందుకు కనబడుతుందండి? అసలు పళ్ళు పెట్టుకున్న తర్వాత వాడికి హ్యాపీగా ఉండి ఇంకా చిగుర్లు ఉన్నా కానీ ఈ చిగుర్లు ఇంకా బయటకు వచ్చేస్తే వాడు యవ్వన స్థితిలో ఉన్నట్టు ఏర్పడుతుంది తప్ప అది ఏజ్ గా ఎట్టి పరిస్థితులు కనపడదండి. ఏంటంటే దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ ఇంప్లాంట్ సరిగా పెట్టకపోవడం వల్ల, లేకపోతే దాని పక్కన స్వెల్లింగ్ రావటం కానీ, ఏదైనా బోన్ లూజ్ అయిపోతే ఆ పళ్ళు ఊగులాడటం అని తప్ప ఉంటదే తప్ప దానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంప్లాంట్ ప్రాపర్ గా ఫిక్స్ చేస్తే దాని మీద క్యాప్ ఎప్పుడైతే ఫిట్ చేస్తే దానిలో ఎంత చికెన్ అయినా మటన్ అయినా ఏ బోన్ అయినా ఈజీగా గ్రైండ్ చేసేటువంటి ఇంప్లాంట్స్ అని ఇప్పుడు వచ్చినాయండి. అంటే వాటికి గ్యారెంటీ ఉంటుందండి, ఇన్ని సంవత్సరాల పాటు దీనికి లైఫ్ ఉంది అని చెప్పగలుగుతారా? ఎట్టి పరిస్థితుల్లో మనం ఏది కూడా గ్యారెంటీ అనేది లేదండి. మనిషికే మనకి గ్యారెంటీ లేదు. 32 పళ్ళునే మనం గ్యారెంటీగా ఉంచుకోలేకపోతున్నామే. మనం కృత్రిమంగా తిట్టేది మనం గ్యారెంటీ ఎలా ఇవ్వగలమండి? 100% మీరు డాక్టర్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎవ్రీ 6 months ఒకసారి డెంటల్ డాక్టర్ సంప్రదించి మీ ఇంప్లాంట్ ఎలా ఉంది, మీ పొజిషన్ ఎలా ఉంది, చిగురు మంచిగా ఉందా లేదా, మళ్ళీ 6 months ఒకసారి ఒక ఎక్స్రే తీసి లోపల ప్రాపర్ గా ఉన్నదా అనేది ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని ఫర్దర్ గా ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ చేయొచ్చే తప్ప దీన్ని మేము గ్యారెంటీ అనేది మాత్రం ఎవ్వరూ ఇవ్వరండి. అది ఇస్తున్నారు అంటే అపోహ. అసలు దంతాలు డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చండి? అదే ఇప్పుడు నోట్లో ఉన్నటువంటి 16 దంతాలు పనిచేసేది ఒకటే పని, కానీ 1-2 దంతాలు ముందు క్యావిటీస్ ఏర్పడిపోతుంటాయి. మరి ఎందుకని దంతాలు అయితే పోతే మొత్తం పోవాలి, లేదంటే 1-2 దంతాలే పోవటం? అసలు టోటల్ గా ఈ దంతానికి వచ్చేటటువంటి సమస్యలు అసలు ఎందుకు వస్తాయి సార్? మనము ఎక్కువగా ఈ పళ్ళు డ్యామేజ్ అవడానికి కారణం ఒక 5 steps ఉంటాయండి. ఎక్కువగా కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారండి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దాన్ని సెలైవా రిడ్యూస్ చేస్తా ఉంటుంది. సెలైవా రిడ్యూస్ చేయాలి. సెలైవా ఎప్పుడు నోట్లో లాలాజలం అనేది ఉత్పత్తి అవుతూ ఉండాలి. ఉత్పత్తి అవుతూ ఉంటుంటే దాని చుట్టూరుగా మన నాలిక సరౌండింగ్స్ మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ మెకానిజం అది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, లేకపోతే ఈ స్టిక్కీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, తర్వాత ఏదైనా ఇప్పుడు ఈ పల్లి చిక్కీలు అవి తినటం వల్ల పైన బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. తర్వాత పళ్ళు సందులు ఉంటాయి, ఎక్కువగా ఈ టూత్ ప్రిక్స్ పెట్టడము లేదా పిన్నీస్ లాంటివి పెట్టడము, దీనివల్ల బ్యాక్టీరియా పళ్ళ సందుల్లో వెళ్ళిపోతుంది. లేకపోతే పళ్ళ మీద ఈ స్టిక్కీ ఫుడ్ వల్ల అది అంటుకొని బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది అలాగే ఉంటుంది. ఎక్కువ ఏంటంటే అండి, ఉదయము సాయంత్రం బ్రష్ చేస్తే ఈ పళ్ళు అనేది పుచ్చమండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్టర్ డిన్నర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి. లేకపోతే అన్నం తినిన తర్వాత మౌత్ వాష్ పుక్కులిచ్చి లేదా పుక్కులిచ్చి ఉయ్యటం తర్వాత లేకపోతే మింగటము అలా చేయాలి. అలా చేయని పక్షంలో క్యావిటీస్ ఏర్పాటు చేస్తాయి. క్యావిటీస్ ఏర్పడి ఫస్ట్ ఇలాగే పళ్ళు పుచ్చిపోవటం, ఆ తర్వాత రకరకాలైన డ్యామేజ్ చేయటం, చిగుర్లు ప్రాబ్లం రావటం, ఈ రకంగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ పళ్ళు పుచ్చిపోవటానికి ప్రధాన కారణాలు అయితే చెప్పారు. మరి ఈ పుచ్చిపోవటమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంది. అది టోటల్ గా అది హెల్త్ సిమ్టమా లేదంటే డెంటల్ లో ప్రాబ్లం వల్ల ఈ దుర్వాసన వస్తుంది? సార్, పళ్ళు దుర్వాసన రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి సార్. ప్రాపర్ గా బ్రషింగ్ చేసుకోకపోవటం వల్ల పళ్ళ దుర్వాసన వస్తుంది సార్. తర్వాత చిగుళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే దుర్వాసన వస్తుంది సార్. తర్వాత నాలికని ఎప్పుడైతే మనం టంగ్ పెట్టి నాలికి స్వైప్ చేయరు కొంతమంది, అది నాలిక పైన ఉన్నటువంటి మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా తిన్నదంతా ఫుడ్ అంతా నాలిక మీద ఉంటుంది. దాని వల్ల కూడా ఇప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది సార్, బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు హై షుగర్ పేషెంట్స్ ఉండటం వల్ల కూడా వాళ్ళకి బ్యాడ్ బ్రీత్ వస్తూ ఉంటుంది సార్. కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ మింగుతూ ఉంటారు, ఆ మెడిసిన్స్ వల్ల కూడా నోట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది సార్. తర్వాత కొన్ని రకాల ఇప్పుడు చిగుళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, రకరకాల కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది సార్. దానికి సంబంధించింది ప్రాపర్ గా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి సంబంధించినటువంటి క్లీనింగ్ చేయటం కానీ, దాన్ని క్రానిక్ జనరలైజ్డ్ జింజివైటిస్ లేక క్రానిక్ జనరలైజ్డ్
పెరడాంటల్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు స్కేలింగ్ చేసుకోవడం కానీ అలా చేసుకుంటే ప్రాపర్ గా మీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు అవేర్నెస్ అనేటటువంటిది దంత వైద్యానికి సంబంధించిన అవేర్నెస్ అనేది పబ్లిక్ లో చాలా సుదూరంగా ఉంది. అంతేకాకుండా సమస్యల విషయానికి వస్తే దంతాలకి సంబంధించి 100కు 95 మంది 100% ఉంటారు. ఎందుకంటే ఆ అయినా కూడా ఆ దంతాలకి సంబంధించినటువంటి శ్రద్ధ ఎందుకు చూపలేకపోతున్నారు? మరి అలా దంతాలకు సంబంధించి సమస్య ఉంది అని గుర్తించడం కోసం అవేర్నెస్ కొరవడింది అంటారా? సార్ మన పళ్ళు మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో, కొంతమంది లారీలు లాగుతూ ఉంటారు, కొంతమంది ట్రాక్టర్లను పళ్ళతో లాగుతూ ఉంటారు. డ్యామేజ్ అనేది లేట్ ప్రాసెస్, ఇది డెంటల్ది డ్యామేజ్ లేట్ గా పడతా ఉంటాయి, డ్యామేజ్ అవుతుంది. కానీ 90% డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని మేము ఒకటే చెప్తున్నాం, గ్రామాల్లో తిరిగినా రూరల్లో తిరిగినా మేము చెప్పేది ఒకటే, మీకు పళ్ళు 32 పళ్ళు ఉంటే ఏదో ఒక 100% డ్యామేజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? మనం తినేటువంటి ఫుడ్ అలాంటి ఫుడ్, మనం తినేది పూర్తిగా పాలిష్డ్ రైస్ తింటా ఉంటాం, తర్వాత ఎక్కువగా కాఫీస్ తాగుతూ ఉంటాం, ఎక్కువగా స్టిక్కీ ఫుడ్స్ తింటూ ఉంటాం. దానివల్ల ఎక్కువగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. కనుక మేము చెప్పేది ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ని మార్చమని చెబుతాం, ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ డాక్టర్ని సంప్రదించమంటాం. ఏదన్నా డెంటల్కి ఏది ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మేము ప్రతి స్కూల్కి వెళ్ళి కూడా అవేర్నెస్ ఎలా చేస్తున్నామో తెలుసా? అమ్మ మీ దగ్గరే 24 hours 24/7 మీ దగ్గరే పేరెంట్ చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళు అసలు మీతో మాట్లాడినప్పుడు వాళ్ళ నోట్లో నుంచి ఏమైనా స్మెల్ వస్తుందా, లేకపోతే పళ్ళు ఏమైనా అగ్లీ డక్టల్ స్టేజ్ అంటే ఇర్రెగ్యులర్ గా ఏమైనా పళ్ళు ఉన్నాయా, లేకపోతే పళ్ళు ఏమైనా ఊడిపోతున్నాయా, పళ్ళు ఊడిపోయిన తర్వాత పళ్ళ మధ్యలో సందులు ఏమైనా గ్యాప్లు ఉన్నాయా, టీచర్లు మీరు ఐడెంటిఫై చేయండి. మీరు ఐడెంటిఫై చేసి మీరు ఇచ్చే డైరీలో ఈ రకంగా రాయండి, ఏంది పళ్ళ మధ్యలో సందు ఉంది బాబుకి, లేకపోతే పళ్ళకి మధ్యలో వాసన వస్తుంది, లేకపోతే ఫ్లోరోసిస్ ఉంది, లేకపోతే స్టెయిన్స్ ఉన్నాయి. ఈ రకంగా మీరు ఐడెంటిఫై చేసి పిల్లలకు చెప్పండి, డైరీలో రాయండి, ఎడ్యుకేట్ చేయండి, పేరెంట్స్ ఇంటిమేట్ చేయండి అని మేము ఈ రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఈ రకంగా చేయటం వల్ల డెంటల్లో ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ పెరిగిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది డెంటల్ ఇప్పుడు ఈ చూడండి, అంతకుముందు 1-2 క్లినిక్లు ఉండే, మీరు ఒక డిస్ట్రిక్ట్ చూసుకోండి, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డెంటల్ హాస్పిటల్ అయింది. ఎందుకు అయిందంటే అవేర్నెస్ పెరగటం వల్ల, మనం తినే ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ రకంగా డెంటల్ హాస్పిటల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయండి. ఈ పళ్ళకి సందులు రావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? అది పళ్ళకి సందులు రావడానికి ఇప్పుడే చెప్పానండి, మనము ఎక్కువగా టూత్ పిక్స్ పెడతా ఉంటాం భోజనం చేసి, ఈ టూత్ పిక్స్ పెట్టడం వల్ల, తర్వాత చిగుర్లు లూజ్ అవ్వడం వల్ల. చిగుర్లు లూజ్ ఎందుకు అవుతాయంటే ఏదైనా డయాబెటీస్ పేషెంట్ కి మెయిన్ వచ్చే సిమ్టమ్స్ చిగుర్లు లూజ్ అవుతా ఉంటాయి. తర్వాత మనం బయట తిరిగేటప్పుడు మనకున్న టెస్ట్ ఉండటం వల్ల వాటికి కూడా చిగుర్లు లూజ్ అవుతాయి. తర్వాత ఈ చిగుళ్ళు ఎక్కువగా మన లోపల ఉన్నటువంటి యాసిడ్స్ నోట్లోకి రావడం వల్ల ఈ చిగుళ్ళు లూజ్ అయిపోవడం వల్ల పళ్ళకి మధ్య ఈ పెరడాన్షియం అనేది వెనక్కి వచ్చేసి ఈ చిగుర్లు ఏర్పాటు అవుతాయి. ఈ చిగుర్లు సందులు ఎప్పుడైతే ఏర్పడతాయో ఇమీడియట్ గా డాక్టర్ గారిని సంప్రదించాలి. ఈ సందులు ఎందుకు, ఈ సందుల వల్ల ఫుడ్ కూడా లాడ్జ్మెంట్ అయ్యి ఫుడ్ ఆడ ఏర్పడి అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పళ్ళు పుచ్చిపోతాయి. తర్వాత చిగుళ్ళు వ్యాధి వస్తుంది, రకరకాలైనటువంటి సిమ్టమ్స్, పళ్ళు గ్యాప్ ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళు సందులు వస్తున్నాయో ఇమీడియట్ గా డెంటల్ డాక్టర్ సంప్రదించాల్సిందే. సరే, ఇంకా పళ్ళు శుభ్రపరచుకోవడంలో కూడా మెళుకువలు ఉన్నాయంటారు. మరి అసలు ఆ పళ్ళని శుభ్రపరచుకునేటటువంటి ఫార్ములా, ఆ థియరీ అసలు ఎలా ఉంటుంది? సార్ నిజంగా మంచి ప్రశ్న వేశారు సార్ మీరు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక పుష్ప సినిమాలో కూడా వచ్చింది ఒకటి డైలాగ్, రఫా 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 అని. అలాగే చాలా మంది పేషెంట్లు ఒక హార్డ్ సంబంధించినటువంటి బ్రష్ ను కొనుక్కొని పళ్ళని రఫా రఫా ఆడతారు. సార్ దీని గురించి నేను చాలా అబ్జర్వ్ చేశాను సార్. మా క్లినిక్ లో డాక్టర్ రత్న భారతి గారు ఉన్నారు. అమ్మాయి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి ఆమె మాటలోనే వినండి సార్, అసలు పళ్ళు ఎలా బ్రష్ చేసుకోవాలి అనేది ఆ మేడం గారు చెప్తారు సార్. సార్ మా హాస్పిటల్ కి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. సో పళ్ళు వాసన వస్తున్నాయి అంటూ ఉంటారు. తర్వాత వచ్చేసి రోజు కడుగుతున్నాము, 1 hour తోముతున్నాము, 2 hours తోముతున్నాము, 15 minutes తోమాము, అయినా కానీ వాసన వస్తుంది.
చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది. తర్వాత ఎంత తోమినా కానీ అంటే స్టెయిన్స్ అలానే ఉంటున్నాయి అంటారు. ఈ స్టెయిన్స్ కాఫీ తాగడం వల్ల, టీ తాగడం వల్ల అలా వస్తుంటాయి సార్. అలానే బాగా గట్టిగా తోమడం వల్ల పళ్ళు అరుగుతాయి, కానీ దాని వల్ల మనకు పళ్ళు తెల్లగా కనిపిస్తాయి అంటారు, కానీ అది సెన్సిటివిటీకి దారిస్తారు. చాలా మంది వచ్చినప్పుడు మాకు టూత్ సెన్సిటివిటీ ఉంది, జిమ్మంటున్నాయి, చన్నీళ్ళు తాగినప్పుడు మాకు తాగుతుంటే మాకు జిమ్మంటున్నాయి, టీ తాగినప్పుడు మాకు జిమ్మంటున్నాయి చెప్పేసి అంటూ ఉంటారు అన్నమాట. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే మనం పళ్ళు గట్టిగా తోమేస్తాం అన్నమాట. అయ్యే బాగా తెల్లగా అయిపోతాయి, అది బాగా తోముతారు అన్నమాట. సో దాని వల్ల అబ్రేషన్స్ అయిపోతాయి అనమాట. అక్కడ పళ్ళు దగ్గర అబ్రేషన్స్ పడిపోతాయి. అది మా దగ్గర విజిట్ చేస్తే మా అబ్రేషన్స్ కి మేము జిఐసి గానీ లేకపోతే కాంపోజిట్ గానీ అలాంటివి పెడతాం ఫస్ట్. ఇంకా ఎక్కువ ఉంటే అవి దానికి ఉన్న ప్రాపర్ ట్రీట్మెంట్ పంపిస్తాం అనమాట. అదే ఇంకా అట్లా దీనికి బ్రషింగ్ చేసే టెక్నిక్స్ కూడా రకరకాల టెక్నిక్స్ అందరు కలిసి ఒకేసారి ఇలా 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 తోముతామమ్మా మనం అని ఎక్కడ పెట్టుకుంటే ట్యాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చూపిస్తారు. అలా తోమడం వల్ల పంటి మధ్యలో సందులకి ఎక్కడ క్లీన్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడ పండ్లు ఇలా తోమినప్పుడు ఈ సందు నుంచి ఇంకో సందులోకి వెళ్తాయే కానీ క్లీన్ కావు. సో మనం ఏం చేయాలంటే పండు ఎక్కువసేపు ఎప్పుడు తోమకూడదండి. అది ఒక 2 minutes మాత్రమే తోమాలి. 2 నిమిషాలు కానీ ఎక్కువ అవసరం. పైన పళ్ళు 1 నిమిషం చాలు, కింద పళ్ళు 1 నిమిషం చాలు. చాలా టైం వేస్ట్ చేయొద్దు. పళ్ళు తోమే విధానం ఉంటదండి. దానికి పైన తీసి 2-3 పళ్ళే పెట్టుకోండి. బ్రష్ వచ్చేసి స్మూత్ గా ఉండాలి. హార్డ్ డిస్మిస్ అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే దాని వల్ల పైన చిగురు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం చాలా మంది అంటూ ఉంటారు, అమ్మ మేము తోమేమో బ్రష్ దానికి డిస్టెన్స్ వచ్చేసి గుచ్చుకోవడం వల్ల ఇక్కడ మాకు అల్సర్ లాగా వస్తుంది. అల్సర్ ని కొంతమంది క్యాన్సర్ లాగా కూడా చూస్తూ ఉంటారు అనమాట. సో అల్సర్స్ వచ్చినాయి, అది కూడా అల్సర్స్ వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తే దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఈ పళ్ళకి కూడా బ్రష్ ఇలా పెట్టుకుని దానికి స్మూత్ గా గట్టిగా కూడా వత్తాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇలా పెట్టి మనం దువ్వెన క్లీన్ చేసుకుంటూ ఉంటాం బ్రష్ తో. ఇలా కిందకి దువ్వెన ఎట్లా క్లీన్ చేస్తాం అదే విధంగా బ్రష్ స్మూత్ గా కిందకి క్లీన్ చేసుకుంటూ పోవాలి. 2 to 3 పళ్ళకి కిందకి పైకి అనకుండా కిందకి ఉన్నప్పుడు కిందకి సార్. పైన పళ్ళకి కిందకి ఇవ్వాలి. ఓకే. సో కింద పళ్ళకి పైకి. ఓకే. సో ఇట్లా చెక్ పంపించినప్పుడు కూడా ఈ పళ్ళు లోపల చాలా మంది ఏం చేస్తారంటే బ్రష్ బాగా క్లీన్ చేస్తున్నాము, మీరు చెప్పినట్టు చేసాము, కానీ లోపల ఎందుకు వస్తుందంట లోపల క్లీన్ చేయడమే మర్చిపోతున్నారు. ఇటుపక్క కూడా ఇన్సైడ్ లోవర్ సైడ్ లోపల సైడ్ కూడా క్లీన్ చేయాలన్నమాట. అదే విధంగా క్లీన్ చేయాలి. తర్వాత అయినా దుర్వాసన వస్తుంది. ఎందుకంటే నాలుక చాలా మంది క్లీన్ చేసుకోవాలి, అది మాత్రం పూర్తిగా మర్చిపోతారు. సో టంగ్ క్లీనర్ స్కేటింగ్ అంటాం అనమాట. టంగ్ క్లీనర్స్ ఉంటాయి, బయట దొరుకుతున్నాయి, దాని పెట్టి క్లీన్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే డెంటల్ ఫ్లాస్ ఉంటాయి మన దగ్గర. సో డెంటల్ ఫ్లాస్ కూడా అది పళ్ళ సందుల్లో క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవాలి. సో రోజు 2 times బ్రష్ చేయడము, అది కూడా 2 minutes చాలండి. మార్నింగ్ 2 minutes, నైట్ 2 minutes. ఏదైనా తిన్నా వెంటనే కుక్లే చేయడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే లోపల నుంచి కట్లు మనం తినే దాంట్లో కొత్త దాంట్లో షుగరీ సబ్స్టెన్స్ ఉన్నాయండి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. దాని వల్ల పళ్ళకి కంపల్సరీ గారపడుతూ ఉంటుంది, క్లీన్ చేసుకోవడం. సార్ ఇప్పుడు దీనికి తోడు ఈ టీత్ కి సంబంధించి మామూలుగా చేతితో రుద్దుతారు. అప్పట్లో కచికిలు అనేవి ఉండేవి, డంగ్ ఎక్విప్మెంట్ తోటి తయారయ్యేది. మరి ఆ తర్వాత రాను పళ్ళ పొడి ఇట్లా రకరకాలుగా వచ్చాయి. ఇప్పుడు పేస్ట్ వాడాలా, పొడులు వాడాలా, వాడితే ఏ పేస్ట్ వాడాలి మేడం గారు? దాన్ని యాక్చువల్ గా పళ్ళ పొడి అనే దాన్ని తీసుకుంటే ఆ రోజులో బొక్కు మీరు అన్నారు చూడండి, చార్కోల్ అది వాడుతూ ఉండేది. చాలా టూత్ పేస్ట్ లో ఇప్పుడు ఎక్కువ రేట్లు టూత్ పేస్ట్ ఉన్నాయి, తక్కువ రేట్లు టూత్ పేస్ట్. ఎక్కువ రేట్లు టూత్ పేస్ట్ యూజ్ చేసినంత మాత్రాన మళ్ళీ పళ్ళు బయట అయిపోతాయని లేదు, తక్కువ వాడినంత మాత్రాన పళ్ళు చెడిపోతాయని లేదు. దానికి ఒక రిలేటివ్ RDA అని ఒకటి ఉంది ఫార్ములా. సో దానికి రిలేటివ్ డెంటిల్ అబిలిటీ అంటారు. సో అది దాంట్లో ఒక్కొక్క టూత్ పేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు మనము పౌడర్ తీసుకున్నట్టే పౌడర్ లో దానికి ఎక్కువ అనమాట, అది కూడా ఎక్కువ ఉంటాయి. సో 100 కన్నా ఎక్కువ ఉంది. సో అది పళ్ళు అరుగుదలకి అవుతుంది. అది రుద్దడం వల్ల మీకు పైన ఉన్న పొర పోతుంది, నామిల్ పొర. సో మనకి ఏమనుకుంటారు, టూత్ వైట్ వచ్చేసి కాదు, పైన ఉన్న పొర పోయి డెంటిల్ అనేది కనిపిస్తుంది, మన వైట్నింగ్ లాగా కనిపిస్తుంది. అది కాదు అసలు. యాక్చువల్ గా మనం యూజ్ చేసే దాంట్లో less than 60 ఉంటే ఆ టూత్ పేస్ట్ 60 లోపు ఉండాలి. RDA వాల్యూ. సో 60 లోపల ఉన్న వాల్యూస్ ఏదైతే మనం ఇప్పుడు సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ ఆ టూత్ పేస్ట్, సెన్సోరైడ్ టూత్ పేస్ట్, ఇంకా కోల్గేట్ నార్మల్ గా మనం యూజ్ చేసే కోల్గేట్ మనం చిన్నప్పుడు చూస్తాంటే చూడండి,
ఆ టూత్ పేస్ట్, కోల్గేట్ ప్రో రిలీఫ్ టూత్ పేస్ట్, అవి బెస్ట్ టూత్ పేస్ట్, మిస్ వాటర్ అవి మంచి పేస్ట్ అండి. ఓకే. ఇప్పుడు ఈ పేస్ట్ లో వీటి వల్ల కొంచెం మనకి ఆ పైన ఉండేటటువంటి ఎనామిల్ పొర లాంటి దానికి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. ఎనామిల్ ఒకసారి పోయిన తర్వాత ఎనామిల్ అనేది రావడం అనేది అది అపోహ. ఎనామిల్ రాదు, న్యాచురల్ ఎనామిల్ రాదు. ఒకసారి ఎనామిల్ పోయిందంటే దాని ప్రొటెక్షన్ ఏజెంట్ గానే ఈ సెన్సోరా టూత్ పేస్ట్ కానీ, తర్వాత కోల్గేట్ ప్రో రిలీఫ్ కానీ, లేకపోతే కోల్గేట్ సెన్సిటివ్ కానీ, ఇవేంటంటే జస్ట్ ప్రొటెక్షన్ మాత్రమే. ఇమీడియట్ గా అలా ప్రాబ్లం వస్తే వెంటనే ఇమీడియట్ గా డెంటల్ డాక్టర్ ని సంప్రదించాలి. ఏ స్టేజ్ వరకు మన పళ్ళు డ్యామేజ్ అయ్యి, డెంటల్ ట్యూబ్యూల్స్ వరకు ఏమైనా డ్యామేజ్ అయినాయా, లేకపోతే పెరడాంటల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయా, లేకపోతే పెరేపైకల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ అయినాయా అనేది డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తారు. ఇప్పుడు ఫుడ్ గురించి కూడా, అంటే ఏ ఫుడ్ తీసుకుంటే పళ్ళు బలవంతంగా అంటే పటిష్టంగా ఉంటాయి అనేటటువంటిది ఏమన్నా ఫుడ్ లో కూడా మనం చెప్పు. అదేం లేదండి, అన్ని ఫుడ్ తినొచ్చండి. మన దాంట్లో పళ్ళల్లో ఎప్పుడు కాల్షియం ఉంటది. కాల్షియానికి సంబంధించినటువంటి పళ్ళు కానీ, బోన్స్ కానీ, ఏదైనా కానీ కాల్షియానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి. లిమిటెడ్ ఫుడ్ తీసుకోవాలి. ఏ ఫుడ్ తిన్నా గార్గిల్ చేయాలి. దాన్ని అరిగితేనే మనం లోపలంతా ఉండదు. పళ్ళు 32 పళ్ళతో శుభ్రంగా హాయిగా నవిలి తింటే వాడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావాలి. ఇప్పుడు నాన్ వెజ్ తింటే పళ్ళు తొందరగా పోతాయి, వెజిటేరియన్స్ కి పళ్ళు పటిష్టంగా ఉంటాయి. అది కేవలం అపోహేనండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఒకటేనండి. 100% హాయిగా తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి, నమిలి తినండి. ఎప్పుడైనా సరే వెనకటి కాలంలో పాత రోజుల్లో కనీసం ఒక అరగంట అయినా భోజనం చేసేవాడు. కానీ కింద కూర్చొని బాస్పట్లు వేసుకొని కింద వంగి నమిలి ఆహారం తినే వాళ్ళకి 100 సంవత్సరాలు బతికారు. మనం ఈ రోజుల్లో లేటెస్ట్ ఫుడ్, బర్గర్స్, పిజ్జాలు అవన్నీ ఇమిడియట్ తినడం వల్ల, ఈ స్టిక్కీ ఫుడ్ తినడం వల్ల ఇవన్నీ పోయి విపరీతంగా పళ్ళు డ్యామేజ్ అవుతాయండి. కనుక మనము ఏ ఫుడ్ అంటే మనము ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోమని నా డాక్టర్ గా సలహా. ఇప్పుడు మన అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ ఆసుపత్రిలో మొత్తం దాదాపుగా 7 బ్లాకుల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మరి వీటిల్లో దంతాలు తయారు చేసే బ్లాక్ కూడా ఉందండి? 100% ఉందండి. మాకు డెంటల్ అది ఉంటేనే మాకు పర్మిషన్ ఇస్తారండి. అది ఇప్పుడు ఒక డిసిఐ వాళ్ళు కానివ్వండి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఈహెచ్ఎస్ ఉన్నాయి అంటే వాళ్ళకి సంబంధించిన డెంటల్ ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్ లో సెరామిక్ పళ్ళు తయారు చేస్తాము, ఆ ల్యాబ్ లోనే జిర్కోనియం క్యాప్స్ తయారు చేస్తాము, ఆ ల్యాబ్ లోనే అన్ని రకాలైనటువంటి పళ్ళును ఆ క్లినిక్ లోనే మేము తయారు చేసి వాళ్ళకి సంబంధించిన కలర్స్ షేడ్ గైడ్ పక్కన పెట్టుకొని, కొంతమంది ఈ పళ్ళు ఆ పన్ను సంబంధించిన ఏ కలర్ ఉందో ఆ కలర్ రకాల పన్ను తయారు చేసుకోవచ్చు. అంటే కొత్తగా పన్ను పెట్టేటప్పుడు ఇప్పుడు ఈ కొత్తగా క్యాప్స్ పెట్టేటప్పుడు ఆ కలర్ ని బట్టి క్యాప్స్ పెట్టేటువంటి ఫెసిలిటీస్ డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ లో ఉందండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ దంతాలు సిల్వర్ కలర్ కొంతమంది పెడుతుంటారు, కొంతమంది గోల్డ్ కలర్ పెడుతుంటారు. అవి కూడా మీరే ఉన్నాయండి. రకరకాల పళ్ళు ఉన్నాయండి. ఫుల్ సెరామిక్ ఉంటాయి, మెటల్ సెరామిక్ ఉంటాయి, గోల్డ్ ఉంటాయి. తర్వాత ఈ మధ్య వెనీర్స్ అంటే ఎక్కువ పళ్ళు అరగ తీయకుండా అప్పరు లోవర్ ఓన్లీ ఒక డెంటల్ ఎనామిల్ ని లైట్ గా కట్ చేసి ముందు జస్ట్ ఊరకు అంటించడమే. దాన్ని నేచురల్ గా కాస్మెటిక్ అని అంటారు. ముందు అప్పరు లోవర్ 60th ని పెట్టుకోవచ్చండి. ఆ రకమైన కలర్ షేడ్ ని బట్టి మనం ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ పళ్ళని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కొంతమందికి ఈ క్యావిటీని ఫిల్ చేసేసిన తర్వాత అది అరుగుదలకు గురవుతుంది అంటారు. అది ఎందుకు జరుగుతుంది అలా? యాసిడ్స్ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉండడం వల్ల మనం తినే ప్రతి ఫుడ్ యాసిడ్ అని గుర్తుపెట్టుకోండి. యాసిడ్ వల్ల ఆ యాసిడ్ కి అవి పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అరుగుదల వచ్చినప్పుడు పన్ను నొప్పి వస్తుంది, సెన్సిటివిటీ వస్తుంది. ఈ రకరకాల కారణాలు ఉన్నాయి. అందుకే మేము అనేది ఎవ్రీ 6 months ఒకసారి డెంటల్ డాక్టర్ సంప్రదించాలి. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తుంటాం, అది సాధారణంగా అందరికి వచ్చే డౌట్ మేబీ అయ్యి ఉండొచ్చు. కొంతమంది పళ్ళు ప్యూర్ వైట్ ఉంటాయి, కొంతమంది కొంచెం ఎల్లో వేసి ఉంటాయి. ఎందుకని ఆ తేడా కనిపిస్తుంటది? అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి. రెండోది ఫ్లోరోసిస్. ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో మార్కాపురం, ఇటు కనిగిరి ఆ ఏరియాలో వాటర్ ప్రాబ్లం వల్ల పచ్చగా ఉంటాయి చాలా మంది పళ్ళు. తర్వాత కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కువగా అవేర్నెస్ గా ఉండి ఉదయం సాయంత్రం బ్రష్ చేసుకోవటం, డాక్టర్ని సంప్రదించటం. వాళ్ళు కొంతమంది హెల్దీగా వాళ్ళ పళ్ళును చూడగలుగుతారు. వాళ్ళ టెక్నిక్స్ ప్రకారంగా
వాళ్ళ ఫాదర్ మదర్ ఇండికేట్ అయ్యి ఉంటే అమ్మ ఈ రకంగా పళ్ళు నీట్ గా క్లీన్ చేసుకోవాలి, తర్వాత నాలికను కూడా శుభ్రపరచుకోవాలి, ఏదైనా శుభ్రమైన క్యావిటీ ఉంటే డాక్టర్ని సంప్రదించాలి అనేది కొంతమంది దగ్గర ఉంటాయి. అందుకనే ఈ రకమైన తారతమ్యాలు ఉంటాయి. ఇప్పుడు డెంటల్ వైద్యం అనేటటువంటిది అది వాటికి ఒక పరిరక్షణ, దంతావళ పరిరక్షణ కోసం ఏదైనా చేయాలి అంటే కనుక కొన్ని చోట్ల చూస్తే మరింతగా ఫినాన్షియల్ బర్డన్ ఏంటంటే కొంచెం కాస్ట్లీతో కూడిన వ్యవహారంగా భావిస్తున్నారు. మరి అది మన ఆసుపత్రిలో ఈ దాదాపు మనం చేసేటటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి ఒక్కొక్క దానికి సంబంధించి వాల్యూ అనేది ఎలా ఉంటుంది? సార్, నేను మీ టీవీ ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలియపరిచే మనం ఒకటి సార్, డెంటల్ అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్నది. ఈవెన్ డెవలపింగ్ కంట్రీస్ లో కూడా ఇదంతా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ డెంటల్ కి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీలో చేర్చకపోవటం ఇది చాలా కాస్ట్లీతో కూడుకున్న పని. అందుకనే ఈ రూరల్లో ఉన్న ప్రజలు డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను బిగితే 1000 రూపాయలు తీసుకుంటాడు, పళ్ళు పెడితే 10,000 తీసుకుంటారు, ఇంకా కాస్ట్లీ ఉంటే 20,000 తీసుకుంటారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ డెంటల్ వైద్యం అనేటటువంటిది చాలా ఖరీదైనటువంటి ప్రక్రియగా భావిస్తున్నారు. ప్రధానంగా అన్ని చోట్ల కూడా ఒక గ్రామీణ పట్టణ ప్రాంతాల తేడా లేకుండా 95% వరకు దంత రుగ్మతలతోనే ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. కానీ ఇటువైపు ఏమో ప్రైవేట్ గా చూస్తే వైద్య చికిత్స అనేటటువంటిది చాలా ఖరీదుతో కూడుకున్నది. మరి ఇంతటి ఖరీదైనటువంటి అంశంలో ప్రభుత్వాలు ఎందుకు దీనికి ఆరోగ్యశ్రీ కూడా వర్తింపజేయకుండా ప్రజల్ని ఈ వైద్యానికి దూరం చేస్తున్నారు? చాలా డెవలపింగ్ కంట్రీస్ లో ప్రతిదీ డెంటల్ కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది ఉండేది. మన భారతదేశంలో డెంటల్ కి సంబంధించి ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో కూడా దీన్ని చేర్చకపోవడం వల్ల డెంటల్ సమస్య పల్లెటూరులో రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కనుక వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఒకవేళ విపరీతమైన నొప్పి వస్తేనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారే తప్ప, లేకపోతే ఏదైనా చిన్న నొప్పి వచ్చినప్పుడు అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు ఉపశమనం పొంది తర్వాత సివియారిటీని బట్టి హాస్పిటల్లోకి రావడమే తప్ప చాలా మంది డెంటల్ చూపించుకోలేని పరిస్థితి ఉన్నారు. మీ జట్ట టీవీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచేది ఏంటంటే దీన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చండి, డెంటల్ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చండి, డెంటల్లో కూడా ఇన్సూరెన్స్ పాలసీలను ఏర్పాటు చేయండి, ప్రభుత్వం చర్యలు తీసుకోండి. ఎందుకంటే అవయవాల్లో డెంటల్ కూడా ఒక అవయవం అని గుర్తిరగండి. ఎందుకంటే కన్నుకు సంబంధించి ఆరోగ్యశ్రీలో చేర్చారు, తర్వాత గుండెకి సంబంధించింది ఆరోగ్యశ్రీలో చేర్చారు, చెవుకు సంబంధించింది ఆరోగ్యశ్రీలో చేర్చారు. ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి రోగాల్ని ఆరోగ్యశ్రీలో చేస్తే మీరు డెంటల్ ని ఎందుకు చేర్చలేకపోతున్నారు అనేది పబ్లిక్ మమ్మల్ని అడుగుతున్నారే కాబట్టి మిమ్మల్ని ఈ రోజు మేము అడుగుతున్నాం సార్. మీరు టీవీ ద్వారా 100% రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, తర్వాత ప్రధానమంత్రి గారికి నేను చేతులు జోడించి చెప్తున్నానండి, డెంటల్ ను కూడా మీరు ఆరోగ్యశ్రీలో చేర్చండి. చేరిస్తే తద్వారా ఈ నోటి దుర్వాసనలో కానివ్వండి, తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి రావు. మెరుగైనటువంటి సమాజం ఉండాలి అంటే, మెరుగుగా ఒక ఎడ్యుకేటెడ్ గా ఉండాలంటే డెంటల్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు నవ్వలేకపోతున్నారు. గ్యాస్ ట్రబుల్ సమస్యలు, షుగర్ సమస్యలు అన్ని పళ్ళ వల్లే వస్తాయి కనుక దీన్ని కూడా ఇన్సూరెన్స్ లో చేర్చాలని మీ ద్వారా నేను వేడుకుంటున్నాను సార్. కరెక్ట్ సార్, మీరు కూడా గవర్నమెంట్ కి చాలా వాల్యుబుల్ సబ్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే సొసైటీలో మొత్తం చూసాం, అన్ని రోగాల వల్ల దంతాలు పోతాయి, ఈ దంతాల వల్ల అన్ని రోగాలు కూడా వస్తాయి. మరి ఇటువంటి కీలకమైనటువంటి పాయింట్ ని మరి గవర్నమెంట్ మర్చిపోయిందా, లేకపోతే ఇది ఒక అజాగ్రత్త అంటే నిర్లక్ష్యమా? లేదండి, ఇది ఖర్చుతో కూడుకున్న పని. డెంటల్ కి సంబంధించింది ఒక ఇంప్లాంట్ పెట్టుకోవాలి, ఒక 32 పళ్ళు ఉంటాయి, 32 గవర్నమెంట్ ఫేస్ చేయలేదు కదా. అందుకనే నేను అనేది ఏంటంటే ప్రభుత్వానికి, సారీ ఫర్ ఇంటరప్షన్, ఇంకోటి ఏంటంటే మీరు చాలా ఖర్చుతో కూడుకుంది అంటున్నారు. ఇప్పుడు సమస్య సివియర్ సమస్యలు అందరికీ ఉండవు. సివియర్ సమస్యలు 100లో 5% ఉంటాయి. అటువంటిది ఒక హార్ట్ కి సర్జరీ చేయాలంటే గవర్నమెంట్ 1 నుంచి 2 లక్షల రూపాయలు మినిమం పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ పెడుతోంది ఆరోగ్యశ్రీ రూపంలో.
అదే 1 నుంచి 2 లక్షల రూపాయలు డెంటల్ కి పెడితే చాలా ఎక్కువ. కానీ డెంటల్ కి మినిమం ఒక 10,000 పెట్టుకుందాం. కానీ మినిమం 10,000 ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఇతర వాటికి వీటికి కూడా 10,000 కాదు, కనీసం లక్షల్లోనే పెడుతుంది. మరి అటువంటిది ఈ ఫినాన్షియల్ వ్యవహారంలో కూడా మనం చూస్తే ఆరోగ్యశ్రీకి ఇది ఎందుకు వర్తింప చేయట్లేదు అనేటటువంటిది ప్రశ్నలు లేవనెత్తుతున్నాం. సార్ 100% సార్. నేను ఒక డెంటల్ డాక్టర్ గానీ నేను చెప్పడం కాదు కానీ సార్, మనిషికి ఒక గుండె ఉంటుంది, దానికి 2 లక్షల వరకు పెట్టగలం. ఓకే, కానీ 32 గుండెలు ఉండవు కదా. ఓకే, 32 పళ్ళు ఉంటాయి కాబట్టి 32 పళ్ళకి ఖర్చు పెట్టాలంటే ప్రభుత్వం ఖర్చుతో కూడుకున్నారు. కరెక్టే. నేను అందుకే ఒక సలహా ఇచ్చాను. 32 పళ్ళు అందరికి పోవు కదా సార్. పావు సార్, పావు. నేను అనేది అంటే ఇప్పుడు 90% డెంటల్ ప్రాబ్లమ్స్ తోనే ఉన్నారు కనుక ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఇన్సూరెన్స్ పాలసీని కండక్ట్ చేసి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద ఒక ఇన్సూరెన్స్ పాలసీని చేసి, ఇన్సూరెన్స్ పాలసీ ఒక 2,000 3,000 ప్రభుత్వానికి ఏదన్నా పబ్లిక్ ద్వారా కట్టించడమో లేకపోతే ప్రభుత్వమే కట్టి ఒక 5 లక్షల వరకు బెనిఫిట్ ఉంటుంది కదా ఇన్సూరెన్స్ వచ్చే కంటే. దాని ద్వారా డెంటల్ నేను అవేర్నెస్ తీసుకురామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సార్. కానీ ప్రభుత్వాలు అయితే గనక ఈ హెల్త్ మీద చాలా విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. మరి దీనిపైన సరైన ప్రజెంటేషన్ గవర్నమెంట్ కి ఇవ్వలేదేమో. మేబీ ఖచ్చితంగా గవర్నమెంట్ అందరికీ సర్వీసెస్ అందాలనే చూస్తుంది, ఏ గవర్నమెంట్ అయినా కూడా. మరి గతంలో కూడా మీరు ప్రభుత్వంలో పనిచేసి ఉన్నారు. మరి ఈ యొక్క ప్రజెంటేషన్ మీరు నాటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మీరేమి రివీల్ చేయలేదా? సరే, నేను 100% సార్ నాకు అవకాశం ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ గా వచ్చింది సార్. నేను ప్రభుత్వంలో పనిచేశాను. ప్రభుత్వంలో పనిచేసినప్పుడు నేను అతను సార్ ఏమైతే స్కీమ్స్ ఇచ్చారో ఆ స్కీమ్స్ ప్రజలకు అందుతున్నాయా లేదనేది ఆ రోజులోనే నేను చూశాను సార్. ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే అతనికి నిజంగా ట్రీట్మెంట్ చేశాడా, ఆ హాస్పిటల్ వాడు నిజంగా ట్రీట్మెంట్ చేశాడా, ఆ హాస్పిటల్ వాడు ట్రీట్మెంట్ చేసి ఇంటికి పోయేటప్పుడు డబ్బులు ఇచ్చాడా లేదా, లేకపోతే ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేషెంట్ బాగోగులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ బాగోగులు అడిగి అక్కడే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే డాక్టర్ గారికి ఫోన్ చేసి అక్కడే సమాధానాలు ఇచ్చి మరలా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి మరలా వాళ్ళు మందులు ఇస్తున్నారా లేదా, ఇలాంటి సైకిల్ ఏదైనా లంచాలు ఏమైనా డిమాండ్ చేశారా అనేది పవర్ఫుల్ గా చేశాను సార్. నేను పవర్ఫుల్ గా చేశాను కాబట్టి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎవరైతే పవర్ఫుల్ గా ఉన్నారో వాళ్ళు అంచబడతారు సార్ అనే దానిలో నేను చాలా ఫేస్ చేశాను సార్. నేను దేవుని దయ వల్ల ఒక డాక్టర్ని కాబట్టి మనము దానిలో ఉన్నా లేకపోయినా ఎక్కడైనా సర్వీస్ చేయగలం కాబట్టి ఈ రోజు మనం ఈ పొజిషన్ లో ఉండగలిగాం సార్. అదే మీరు ఆ టైంలో దీనికి సంబంధించి మనం ఈ ఆరోగ్యశ్రీకి డెంటల్ ని యాడ్ చేయాలి అనేటటువంటిది మీరు ఎందుకు? 100% సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యశ్రీలో డెంటల్ ని చేర్చండి అని నేనే మొట్టమొదటిసారిగా సీఎం హెల్త్ రివ్యూ మీటింగ్ లో నేను చెప్పడం జరిగింది. దాన్ని ఈసారి పరిశీలించి 100% పెడదాము అని అన్నారు. ఈ లోపే ఎలక్షన్ రావడం జరిగింది సార్. లాస్ట్ మూమెంట్ లో నాకు ఇచ్చారు పదవి, లాస్ట్ మూమెంట్ లో చెప్పడం జరిగింది. మనము ఈసారి దాన్ని బడ్జెట్ ని బట్టి మనం ఏర్పాటు చేద్దామని చెప్పారు సార్. ఓకే సార్, ఇప్పుడు మన కీలకంగా నాటి వైద్య చికిత్సకి నేటి వైద్య చికిత్సకి వచ్చినటువంటి తేడాలు ఎలా ఉన్నాయి? నాడు వచ్చేటటువంటి సమస్యలు ఏ రూపంలో వచ్చేవి, ఇప్పుడు ఆ సమస్యల తీవ్రత ఎలా ఉంటుంది? పాత రోజుల్లో పళ్ళు పుచ్చిపోతే డాక్టర్ దగ్గరికి వస్తే ఆ పుచ్చును బట్టి ఏదన్నా మామూలుగా పుచ్చు తీసేసి సిల్వర్ అమాల్గం సిమెంట్ వేసేవాళ్ళు పాత రోజుల్లో. అయితే ఇప్పుడైతే ఆ నల్ల సిమెంట్ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. సేమ్ పన్ను కలర్ లో గ్రాడ్యువల్ గా కరిగిపోతుంటదా సార్? అది ఏది అమాల్గం అనేది ఎక్కువ రోజులు ఉండగలుగుతుందండి, ఏం కరగదు సిల్వర్ అమాల్గం అనేది. దాన్ని ఇప్పుడు లేటెస్ట్ గా కాంపోజిట్ మెటీరియల్స్ అని వచ్చినాయి, జింక్ ఆక్సైడ్ యూజినాల్ సిమెంట్స్ వచ్చినాయి. ఎంతవరకు అయితే పుచ్చు తీసేసి ఆ పుచ్చును బట్టి దాన్ని సిమెంట్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ వచ్చినాయి. పాత రోజుల్లో అయితే రూట్ కెనాల్, అంతకుముందు గత 50 సంవత్సరాలకే ముందు రూట్ కెనాల్ చికిత్సలు అనేవి తక్కువ ఉండేవి. అంటే ఉంటాయి కానీ దాన్ని ఫైల్స్ లాంటివి పెట్టి
5 నుంచి 10 రోజులు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరకు రాగానే ఒక ఎక్స్రే తీసి, ఒక ఓపీజీ ఎక్స్రే తీసి అతనికి ఎంతవరకు డ్యామేజ్ అయింది చూసి ఆ రోజు వరకే ఎపెక్స్ లొకేటర్ తీసుకొని ఆ రోజు వరకే పల్ప్ కంప్లీట్ గా రిమూవ్ చేసి ఆ రోజు జీపీ కోన్స్ పెట్టి ఆ రోజే క్యాప్ ఫెసిలిటీస్ వచ్చింది. గత రోజుల్లో ఉండేది కాదు. గత రోజుల్లో ఫ్లాప్ సర్జరీ, చిగుళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫ్లాప్ సర్జరీ చేసేవాళ్ళు గత రోజుల్లో. ఈ రోజుల్లో ఇప్పుడు అడ్వాన్స్డ్ గా లేజర్ టెక్నాలజీ వచ్చింది. అప్పుడు చిగురునంతా లేపి మళ్ళీ దానికి సూచర్స్ వేసి మళ్ళీ సరిగా వాళ్ళు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, మళ్ళీ సరైనటువంటి యాంటీబయాటిక్స్ మింగపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు లేజర్ టెక్నాలజీతో ఏం మెటీరియల్ పెట్టకుండా, ఏమి మందులు మింగకుండా ఇమీడియట్ గా చిగుళ్ళను వ్యాధిని నయం చేసేటువంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. అంతకుముందు డెంటల్ క్లాప్స్ అనే క్లిప్స్ పెట్టేవాళ్ళు, పళ్ళు ఎత్తు పళ్ళు ఉంటే వైర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు విజబుల్ క్లిప్స్ వచ్చినాయి, ఇన్విజిబుల్ క్లిప్స్ వచ్చినాయి. ఈ క్లిప్స్ పెట్టడం వల్ల ఏదైనా మనము పెళ్లికి వెళ్ళినా, ఏదైనా అకేషన్కి వెళ్ళినా అవి ఇంట్లో పెట్టుకొని పోయి మళ్ళీ ఫ్యాషన్ గా ఆ క్లిప్స్ పెట్టుకుంటా ఎత్తు పళ్ళు కూడా తగ్గించేటువంటిది వచ్చినాయి. ఈ రకంగా అడ్వాన్స్డ్ గా గత పాత రోజుల్లో కన్నా ఇప్పుడు ఇమీడియట్ గా కొత్త టెక్నాలజీ వచ్చేది. పాత రోజుల్లో ఇంప్లాంట్స్ ఉండేవి కాదు, ఇప్పుడు ఇంప్లాంట్స్ అనేవి వచ్చినాయి. కొత్తగా లేటెస్ట్ గా ఇంప్లాంట్స్ వచ్చినాయి. అంతకుముందు అరగదీసి పళ్ళు పెట్టేవాళ్ళు, ఇప్పుడు సింగిల్ గా ఒక్కొక్క టైటానియం ఇంప్లాంట్స్ పెట్టి సింగిల్ పళ్ళు పెట్టేవాళ్ళు. ఈ రకంగా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది లేటెస్ట్ గా రావడం జరిగింది. సార్, ఒకసారి ఇంప్లాంట్ చేస్తే కొన్ని సంవత్సరాలు మనం గ్యారెంటీ అయితే ఇవ్వలేమని ముందే చెప్పారు. అదే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత లూజ్ వచ్చేస్తాయి. వేరే కారణాల వల్ల అనేటటువంటిది బలహీనపడటం వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల అది లూజ్ అయిపోయాయి. లూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి ఇంకొకసారి మళ్ళీ పెట్టే ప్రయత్నం చేయండి. నేను అదే చెప్తున్నానండి, ఇందాక అదే చెప్పాను. డాక్టర్ గారిని ఇంప్లాంట్స్ పెట్టిన వెంటనే ఎవ్రీ 6 months ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించాలి. సంప్రదిస్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, దాని చుట్టూ ఏదైనా మళ్ళీ ఏమైనా ఫుడ్ డెబ్రీస్ ఏమైనా ఏర్పడ్డాయా, లేకపోతే ఏదైనా క్యాలిక్యులస్ ఏమన్నా చుట్టూ ఏమైనా క్యాలిక్యులస్ ఏర్పడిపోయిందా అనేది ఆ డాక్టర్ దగ్గరికి వస్తే దాన్ని క్లీన్ చేయటం కానీ దాన్ని మొత్తము ఆ ఏరియాని ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందని చూస్తే అప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడితే ఆ ఇంప్లాంట్స్ మనం సేవ్ చేసేటువంటి మెకానిజం అనేది ఈ రోజులో అడ్వాన్స్ వచ్చింది. మీ వ్యక్తిగత విషయానికి వస్తే మీరు అంటే మీ వైద్యం గురించి తెలుసు, మీ పర్ఫార్మెన్స్ తెలుసు. ఏంటంటే మీరు నైపుణ్యంగా ఏదే ఎండిఎస్ చేస్తున్నారు, ఏదైనా ట్రీట్మెంట్ మీ చేతితో చేస్తే తిరుగులేదు అనేటటువంటిది బయట మంచి ప్రచారంలో ఉంది. మరి ఇంతకీ అసలు మన బ్యాక్గ్రౌండ్, మీరు ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు? సార్, నేను ఒక సామాన్యమైన పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని సార్. మా ఫాదర్ మదర్ పూర్తిగా వ్యవసాయం చేసేటువంటి కుటుంబం. ఒక ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతం మట్టెగుంట అనేటువంటి విలేజ్ సార్. మా ఏరియాలో డాక్టర్ అనేవాడు లేడు సార్. ఈ డాక్టర్ చిన్నప్పటి నుంచి నేను కూడా వైద్యం చేయాలి, పేద ప్రజలకి హెల్ప్ చేయాలి అనేటువంటి మోటివిటీతో నేను కష్టపడి చదువుకోగలిగాను. మొత్తం కూడా నేను మొత్తం 1 నుంచి 2వ తరగతి వరకు ఉప్పుగుండ్రులో చదివాను సార్. ఇంటర్మీడియట్ చీరాల్లో భారతీ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను సార్. ఆ తర్వాత ఎంసెట్ కోచింగ్ అని శ్రీ చైతన్య చదువుకున్నా. తర్వాత మనం అంతా ఉస్మానియా హైదరాబాద్ లో చేయడం జరిగింది. అదేండి నా కోరిక, డాక్టర్ అవ్వాలి, పేద ప్రజలకు నాణ్యమైనటువంటి ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటి నా కల సార్, నా డ్రీమ్. మేడం గారు క్లాస్మేటా సార్? మేడం గారు నా క్లాస్మేట్ కాదు సార్. నేను హైదరాబాద్ లో క్లినిక్ పెట్టినప్పుడు మేడం గారు, మా నాన్నగారు కూడా మ్యారేజ్ చేయాలన్నప్పుడు వేరే ఫ్రెండ్స్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అంటే అరేంజ్ మ్యారేజ్? కంప్లీట్ గా అరేంజ్ మ్యారేజ్ సార్. మీరు ముందుగా లవ్ అలాంటి ఏం లేవు సార్. అట్లా లవ్ కమ్ అరేంజ్ కూడా లేదు సార్. నా చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక సార్, మా నాన్నగారు చూసిన సంబంధం చేసుకోవాలి, మా ఇంటి ముందే పెళ్లి చేసుకోవాలి అనేటువంటిది నాకు డ్రీమ్ సార్. దాని ప్రకారంగానే నేను క్రమశిక్షణగా పెరిగాను సార్. ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి, మా నాన్నగారికి మంచి పేరు తేవాలని మా నాన్నగారు చూసిన సంబంధమే చేసుకున్నాను, మా ఇంటి ముందే పెళ్లి చేసుకున్నాను. ఓకే, ఇది మట్టిగుంట్లో మా ఊరు నేటివ్ ప్లేస్. ఆ అమ్మాయి హైదరాబాద్ అయినా ఆ అమ్మాయిని మా ఊరు తీసుకొచ్చి మా ఊర్లోనే మ్యారేజ్ తీసుకున్నాం సార్. మేడం, సార్ని మీ ఊరు తీసుకెళ్లాలనిపించలేదా మీకు? ఇక్కడ ఏంది సరే, సార్ని తీసుకెళ్ళాలనిపించదు. ఓకే, అంటే హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి కదా.
ఓకే. ఇంకా ఫ్యూచర్ లో ఈ యొక్క టోటల్ గా మనం మీ వృత్తి పరంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు డెంటల్ వైద్యానికి సంబంధించి భవిష్యత్తులో ఈ డెంటల్ వైద్యం ఇది సరళతరం కావాలంటే ఏం చేయాలి, మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సరే, డెంటల్ అనేది ఆ, ప్రతి ఒక్కరికి చేరువేయాలంటే మంచి మంచి బ్రాంచీలు పెట్టాలి సార్. చాలా మంది బ్రాంచీలు పెట్టి బిజినెస్ లాగా చేస్తున్నారు, అది నాకు నచ్చదు సార్. బిజినెస్ అనేది లేకుండా ఒక 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 బ్రాంచ్ పెట్టినప్పుడు ఆ బ్రాంచ్ లో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, దాన్ని ఐడెంటిఫై చేయడం, ఆ ఊర్లో సర్పంచి, లేకపోతే ఆ ఊర్లో ఎంపీటీసీ, ఆ ఊర్లో జడ్పీటీసీ, ఆ ఊర్లో ఎండిఓ, ఆ ఊర్లో ఎంఆర్ఓ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి, సార్ ఇది పరిస్థితి, మేము ఈ మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఈ ఎవరైతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నారో ఐడెంటిఫై చేసి మీకు ఒక గైడ్, ఒక డిక్షనరీ రూపంలో మేము ఇస్తాం సార్ అనేది మేము త్వరలో చేయబోతున్నాం సార్. ప్రతి నియోజకవర్గానికి ఒక డెంటల్ బ్రాంచ్ ఫ్యూచర్ లో ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. డెంటల్ మీద పూర్తిగా అవగాహన ప్రజల్లో రావాలని, చైతన్యంగా ఉండాలని ప్రతి బ్రాంచ్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. మాకు కూడా ఆ సర్పంచ్ కానీ, ఆ ఎంపీటీసీ కానీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, వాళ్ళ స్కూల్ కూడా ఆహ్వానిస్తున్నారు, మమ్మల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టమంటున్నారు, మాకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా వస్తున్నాయి. కనుక మేము ప్రతి డిస్టిక్ లో ఒక బ్రాంచ్ పెట్టి డెంటల్ మీద పూర్తిగా అవగాహన అనేది తొందరలో తీసుకురావగలగాలని నేను నా భార్య సంకల్పం చేశాను. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ గా అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ ఆసుపత్రికి మాత్రమే సమస్యలు, దంత సమస్యలు ఉన్నవారు ఎందుకు రావాలి, వస్తే వాళ్ళకి కలిగేటటువంటి సౌలభ్యం ఏదైతే చికిత్స పరంగా కానీ, అంటే వైద్యం పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఏమైనా ఫ్లెక్సిబిలిటీ ఏమైనా ఉంటుందా సార్? నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్రజలకి ఇప్పుడు ఎవరైనా సరే క్వాలిఫై అయితేనే డాక్టర్ అవుతారు. నా హాస్పిటల్కే రావాలని నేను చెప్పను. మీరు ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, 6 నెలలకు ఒకసారి డెంటల్ డాక్టర్ని సంప్రదించండి. మేము మా మెడికల్ అంటే ఇప్పుడు అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ ఆసుపత్రికి వచ్చే వారి గురించి చెప్తాను, ఇక్కడికే వస్తే మాకు ఈ లాభం చేకూరుతుంది అనేది వాళ్ళు. మా డెంటల్ హాస్పిటల్కి వస్తే సార్ వాళ్ళని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. సిస్టర్ రూపంలో కానీ, ప్రాపర్ స్టెరిలైజేషన్ చేయటం కానివ్వండి, వాళ్ళని పేషెంట్ని చైర్లోకి తీసుకురావడం తర్వాత మీకు పాతగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ మెడికల్ హిస్టరీ ఏంటి, మీకు ఏమైనా అంతకుముందు డయాబెటీస్తో ఉన్నారా, బీపీతో ఉన్నారా, ప్రాపర్ గైడెన్స్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్రే ఒకటి అడ్వైజ్ చేస్తాం. అసలు ఎన్ని పళ్ళు ఉన్నాయి నోట్లో, పళ్ళు ఏమన్నా లేవా, తర్వాత వాళ్ళకి ఆ ఎక్స్రే అడ్వైజ్, ఆ ఎక్స్రే తీయటం మా దగ్గరే ఉంది ఆ ఫెసిలిటీస్. వాళ్ళకి ఓపీసీ కానీ, ఐఓపీ కానీ మా దగ్గరే ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం. మా దగ్గరే రూట్ కెనాల్ చేయడం ఏర్పాటు చేశాం. మా దగ్గరే ఫ్లాప్ సర్జరీ ఏర్పాటు చేశాం. మా దగ్గర ఏమైనా దవడలు విరిగిపోతే వాళ్ళకి ప్లేట్స్ పెట్టడం మా దగ్గర ఏర్పాటు చేసుకున్నాం. ఈ రకంగా ప్రతిదీ కూడా వేరే హాస్పిటల్కి వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ తో ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, రియంబర్స్మెంట్ అన్ని ఎవ్రీథింగ్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అన్ని నామ్స్ ప్రకారము డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో ఉన్నాయి. కనుకే మేము రూరల్లోకి వెళ్ళి మా హాస్పిటల్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మా హాస్పిటల్లో ఓరల్ క్యాన్సర్ వచ్చినా కానీ దానికి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు, మా హాస్పిటల్కి వస్తే ఏదైనా ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ కానీ, ఏదైనా అల్సర్స్ కానీ, మా దగ్గర ఏమైనా ప్రాబ్లం వస్తే మా దగ్గర ఉన్నాయి, మీరు మా దగ్గర తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయించుకోండి, దీన్ని త్వరగా నయం అయిపోతుంది, మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది. అంటే మా దగ్గరికి పేషెంట్ వచ్చిన తర్వాత మా సిస్టర్ ఫోన్ చేస్తుంది, మీకు దంత వైద్యం ఎలా ఉంది, మీరు రూట్ కెనాల్ చేయించుకున్నారు, ఏమైనా పెయిన్ ఉందా, ఒకవేళ పెయిన్ ఉంటే మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. అలాగా మేము 1 month వరకు ఓపీ ఫీజు పెట్టి, ఓపీ ఫీజు లేకుండా వాళ్ళకి పూర్తిగా అవగాహన, మా హాస్పిటల్లోకి వస్తే వాళ్ళు స్వచ్ఛందంగా నవ్వుతూ చిరునవ్వుతో ఇంటికి వెళ్ళేటువంటి ఫెసిలిటీస్ ని డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అద్దెంకిలో షైన్ డెంటిస్ట్రీ అని కొత్తగా ఏర్పాటు చేశాం, అక్కడ కూడా ఇలాగ ఏర్పాటు చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో గ్లోబల్ డెంటల్ హాస్పిటల్ అనేది హైదరాబాద్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా 4 branches లో మేము ఈ డెంటల్ లో పూర్తిగా ఆల్ ఎక్విప్మెంట్స్ తో, రూట్ కెనాల్ అంటే తర్వాత రూట్ కెనాల్ కి సంబంధించిన తర్వాత ఎక్స్రేకి సంబంధించిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ ని అశోక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇప్పుడు మన ఆసుపత్రుల్లో దాదాపు 7 విభాగాల్లో వైద్యం అందుతుంది. ఈ విభాగానికి సంబంధించి ఆ వైద్యం ఎలా చేస్తారు, ప్లస్ దానికి నిర్దిష్టమైన ధర, ప్రైస్ అనేది ఏదైనా ఉందా, ఏదైనా పేదలు వచ్చినప్పుడు వాటిని కన్సర్న్ చేస్తారా?
మేము చాలా మంది కొంతమందికి రూరల్లో మేము క్యాంపులకు వెళ్ళినప్పుడు మా దగ్గర వైట్ రేషన్ కార్డు ఉంటుంది అని చెప్తున్నారు. మేమేం చెప్తున్నాము, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు వైట్ రేషన్ కార్డు తీసుకొస్తే వాళ్ళకి ఓపీ కూడా మేము తీసుకోవట్లా. మా డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో ఓపీ ఫీజు 200 నుంచి 500 వరకు ఉంది. వాళ్ళు కానీ తెల్ల రేషన్ కార్డు తీసుకొస్తే వాళ్ళకి వైద్యాన్ని మేము పూర్తిగా ఓపీ ఫీజు అనేది మేము తీసుకోవట్లేదండి. తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత సార్ మాకు ఇది పరిస్థితి, మేము చాలా పూర్ పరిస్థితుల్లో ఉన్నాం, కొంతమంది మేము ఛార్జీలు కూడా తీసాం, కొంతమంది మా దగ్గరికి వచ్చి సార్ మా దగ్గర ఏమి డబ్బులు లేవు అని అంటే వాళ్ళకి విపరీతమైన సెల్లింగ్తో వస్తే మేము కొన్ని మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఉచితంగా ఇచ్చి పంపి ఇదిగమ్మ మీకు నయమైన తర్వాత రాముడి నుంచి అవ్వడం కూడా మా హాస్పిటల్లో ఒక ప్రత్యేకత అండి. కనుక మేము డిమాండ్ అనేది మేము చేయమండి మా హాస్పిటల్లో. ఎందుకంటే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, డబ్బులు విలువ తెలిసిన వాడిని నేను, అనుక ప్రతి ఒక్కరు కూడా వైద్యాన్ని డబ్బులు లేవని దూరంగా వెళ్ళొద్దండి. ఈ జెట్ టీవీ ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు లేకపోయినా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇదిగో నాకు ఈ పరిస్థితి, ఒక వైట్ రేషన్ కార్డు తీసుకొని మా దగ్గరికి వస్తే మీరు దర్జాగా వచ్చి ఇదిగో మా ప్రాబ్లం ఉంది అంటే మేము మీకు మెడిసిన్ రూపంలోనైనా కానీ దాన్ని క్లారిఫై చేసుకునే ఫెసిలిటీస్ డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఫైనల్ గా ఈ దంత వైద్యానికి సంబంధించి టోటల్ గా దాదాపుగా దేశంలోనే 90-95% దంత సమస్యలు ఉన్నవారే ఉంటారు. సరే, వారి అందరికీ చేరే విధంగా మీరు ఇచ్చేటటువంటి విలువైన సజెషన్ నేను జెట్ ప్రేక్షకులందరికీ, ఆ టీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను తెలియపరిచేది ఒకటే, నేను చేతులు జోడించి చెప్తున్నా, డెంటల్ గురించి మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు, అపోహల అవసరం లేదు. మీరు డెంటల్ సంబంధించింది మనకున్న 32 పళ్ళు, మీ దగ్గర ఒక మిర్రర్ ఉంటుంది, మీ దగ్గర ప్రతి ఇంట్లో ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ తీసుకొని నా పళ్ళు మంచిగా ఉన్నాయా లేదా, నా చిగురు మంచిగా ఉన్నది లేదా, లేకపోతే నాది ఏమన్నా పళ్ళు క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా, లేకపోతే నా నోట్లో నుంచి నా నోరు పెట్టి హా అనే చేస్తున్నప్పుడు నా స్మెల్ ఏమైనా వస్తుందా లేదా, ఇవన్నీ మనమే అబ్జర్వ్ చేసుకుంటే మీ ఎవరికి కూడా పళ్ళ ప్రాబ్లం అనేది ఉండదండి. ఒకవేళ మీకు బేసిక్ గా పళ్ళు ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఈ రోజుల్లో నెట్ చాలా వరకు చూడండి, అసలు ఈ యూట్యూబ్స్ లో కానీ అన్ని టీవీల్లో కానీ డెంటల్ గురించి విపరీతమైన అవగాహన తీస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా డెంటల్ గురించి అపోహపడదు. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు పళ్ళు బీగుతారని, లేకపోతే రూట్ కెనాల్ చేస్తే నొప్పితో ఉంటదని, లేకపోతే వైరు పెట్టుకుంటుంటే మళ్ళీ ఏదన్నా పళ్ళు లోపల పెట్టి ఫుడ్ ఇంపాక్టెడ్ అయితే మళ్ళీ ఇంకా పళ్ళు ఖరాబ్ అవుతాయి అని అపోహలు దయచేసి తీసేయండి. డెంటల్ ట్రీట్మెంట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది మేము ఇప్పుడు చేయగలుగుతున్నాము. మళ్ళీ దానికి సంబంధించిన లోకల్ అనస్థీషియా ఇచ్చి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఈ రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో మీకు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నామండి. దయచేసి అపోహ పడకండి. ఎట్టి పరిస్థితుల్లో డెంటల్ ఈ రోజు హాయిగా వచ్చి మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళేటువంటి ఫెసిలిటీస్ లేటెస్ట్. ఈ రోజే పళ్ళు పీకటం, ఈ రోజే పళ్ళు పెట్టడం, ఈ రోజే క్యాప్స్ పెట్టడం అనేది లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. కనుక మీరు డెంటల్ లో అపోహ చెందకండి అని నేను సలహా ఇస్తున్నాను. ఇది పరిస్థితి. డెంటల్ వైద్యం అంటే ప్రభుత్వ పరిధిలో లేదు కాబట్టి అది అత్యధికంగా ధన వ్యయ ప్రయాసాలకు సంబంధించిన అంశంగా ఉండడంతో దీనికి చాలా మంది